భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్యపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. హత్యకు సంబంధించి ఉన్నతాధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిన్న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాజలింగమూర్తిని దారుణంగా హత్య చేశారు. కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాజలింగమూర్తి పోరాడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ప్రాజెక్టు నిర్మాణ సంస్థపై కోర్టులో పిటిషన్ వేశారు రాజలింగమూర్తి. గతంలోనూ తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజలింగమూర్తి దారుణ హత్యకు గురి కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే రాజలింగమూర్తి దారుణ హత్య ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆటోలో వచ్చిన 5 గుర్తు తెలియని వ్యక్తులు రాజలింగమూర్తిని హత్య చేసినట్లుగా ఆరోపణలున్నాయి. హత్యకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. పక్కిరిగడ్డ పోయినాక సాయంత్రం 5 గంటలకు బయటికి వెళ్ళిండు. మళ్ళీ 5:30కు మళ్ళీ ఇంటికి వచ్చిండు. 5:30కి ఇంటికి పోయిన మనిషి ఇంటికి రాలే. నాకు 6 గంటలకు నాకు కబురు వచ్చి చచ్చిపోయింది, చంపిందా అని, లేకపోతే చంపిస్తానని బెదిరిస్తానన్నట్టు నాకు మొన్న 10 రోజుల కింద చెప్పిండు. నువ్వు సపరేకుండా రాదు అంటే నేను ఎవరి సొమ్ము తింటలేదు, నేను మేడిగడ్డ నేను అన్ని నేను న్యాయంగానే కేసు వేసినా నేను అది గెలుతాడు నన్ను బెదిరిస్తాడు, 10 లక్షలు తీసుకోమంటాడు అన్నాడు. నా పిల్లలు ఆగమైంది. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి. ఇంకెవరు 2-3 వాళ్ళు ఉన్నారట అనుచరులు. కత్తి పట్టుకోవాలి ఇక్కడ కొడితే బండి మీద అటాక్ చేసిండట, కింద పడేసి నరికిందట. మేడిగడ్డ మీద కేసు ఇవ్వాలని రేపే గెలిచేది ఉండే. అది గెలిస్తే మాకు సపోర్ట్ మాకు దిక్కు లేదని మేము చేస్తాడని నడి రోడ్డు మీద చంపేసిండ్రు. ఇంతకు ముందు వీళ్ళంతా కలిసి గుండా పెట్టి చంపేసి డాడీ మీద. ఎందుకంటే కబ్జాలు చేసి అన్ని ప్రశ్నిస్తున్నారని ఇట్లా డాడీని చంపేపించిండు. ఆయన డబ్బులు డాడీ ఇక్కడ అన్ని లెక్కలు అడుగుతున్నారని ఇట్లా డాడీని చంపేసి. మాకైతే న్యాయం కావాలి, వాళ్ళు దొరకాలి. ఇక్కడ మాత్రం సీసీ ఫోటేజ్ మాకు చూపించట్లేదు. కస్టడీలో ఉన్నారని తెలుసు కానీ మాకు మాత్రం సీసీ ఫోటేజ్ మొత్తం రావాలి. మాకైతే న్యాయం జరగాలి. వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారో మేము కూడా చూస్తాం కదా సార్. మాకైతే మాకు న్యాయం మాత్రం రావాలి. వాళ్ళు మాత్రం అంతే. వాళ్ళని వాళ్ళకి ఇప్పుడే కావాలి, ఎప్పటికీ చచ్చిపోవాలి, ఇప్పుడే చచ్చిపోవాలి.